గ్రేటర్ విశాఖలో జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో 10కి 10 స్థానాలు కూటమి గెలుచుకోవడంపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విజేతలకు అభినందనలు తెలిపారు. త్వరలో జరగబోయే అన్ని ఎన్నికల్లోనూ ఇదే వరవడి కొనసాగుతుందన్నారు. విశాఖలోని ఎంవీపీ కాలనీలో తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 40 మందికి పైగా కార్పొరేటర్లు జగన్ను కలిసి వచ్చాక కూడా కూటమికి ఓట్లు వేశారంటే ఆ పార్టీ నాయకుడిపై ఎలాంటి అభిప్రాయం వారున్నారో అర్థమవుతుందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న బొత్స మాజీ సీఎం జగన్ను నైతికత గురించి చెప్తుంటే నవ్వొస్తుంది. గడిచిన 5 ఏళ్లలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎన్ని అక్రమాలకు పాల్పడిందో ప్రజలు చూశారన్నారు. అభివృద్ధిలో పాలు పంచుకోవాలని వైసీపీ నుంచి ఎక్కువ మంది కూటమిలో చేరుతున్నారని, టీడీపీకి ప్రలోభాలు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిగా ఆయన్ని వైఎస్ఆర్ పార్టీ ఫైనలైజ్ చేసిన తర్వాత 1-2 చోట్ల ఆయన మాట్లాడుతూ కూటమి గురించి, తెలుగుదేశం గురించి ప్రత్యేకంగా కొన్ని విమర్శలు చేశారు. అలాగే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిలో మాట్లాడుతూ ఏదైతే ఆయన విలువల గురించి, నైతికత గురించి, వీటిలన్నిటి గురించి కూడా మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తూ ఉంది. పాత సామెత ఉంది, ఏదో దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే. రాజకీయాల్లో విలువలు, నైతికత ఇటువంటి పదాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఈరోజు అందరికి కూడా ఆశ్చర్యం వస్తూ ఉంది. ఆయన అంటూ ఉన్నారు 80% ఓట్లు మాకున్నాయి, అటువంటి చోట్ల తెలుగుదేశం పార్టీ ఏ ఉద్దేశంతో క్యాండిడేట్ పెడతా ఉందని చెప్పారు. ఫస్ట్ మీకు 80% ఓట్లు ఏదైతే మీరు గెలుచుకున్నారో, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు చెప్పుకుంటా ఉన్నారో, అవి ఎలా వచ్చాయనేది ఒకసారి ముందు మీరు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మీ పైన ఉంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఒక నియంత్రిత పోగళ్లతోటి ఆ రోజు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా ఒక ఫార్స్ కింద మీరు మార్చి, ఒక రాష్ట్రం కాదు, దేశం కాదు, ఎక్కడా కూడా ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడూ లేనన్ని ఏకగ్రీవాలు, అంటే ఆ ఏకగ్రీవాలు ఎలా అయ్యాయో మనందరూ కూడా తెలుసు. ఎంత అధికార దుర్వినియోగం చేశారు, ఎంత ఒత్తిడి తెచ్చారు, ఎన్ని పోలీస్ కేసులు పెట్టారు, ఏ విధంగా ఆ ఏకగ్రీవాలు అయ్యాయో మనం చూసాం. నామినేషన్లు స్క్రూటినీ టైంలో కూడా బెదిరించి వాళ్ళతో విత్డ్రాల్ చేయించారు. నామినేషన్లు స్క్రూటినీ అయిపోయి నిలబడిన తర్వాత కూడా క్యాండిడేట్ని తీసుకెళ్ళి మీరు మీ క్యాండిడేట్గా డిక్లేర్ చేసుకున్నారు. ఇట్లా ఇవన్నీ చేస్తే మీరు ఆ 80% ఓట్లు మీకు వచ్చినట్లే అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా దాదాపు 93% ఓట్లు ఒక కూటమికి ఇచ్చి 175 స్థానాల్లో కేవలం 11 అంటే 11, కరెక్ట్గా 5 ఏళ్ల క్రితం 151 సీట్లతోటి ఒక బలమైన శక్తిగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల్లో అంత అధపాతాళకు పోయింది. ఆ విధంగా ప్రజలు తీర్పిచ్చారంటేనే ఈ రాష్ట్రంలో ప్రజలు వైఎస్ఆర్ పార్టీని ఏ విధంగా తీసుకున్నారో అందరూ కూడా అర్థమవుతూ ఉంది. మనం నిన్న మొన్న చూస్తూ ఉన్నాం, బంగ్లాదేశ్లో ఏదైతే ప్రధానమంత్రి అక్కడి నుంచి పారిపోయి వేరే దేశానికి వచ్చి ఆశ్రయం తీసుకున్న పరిస్థితి, అక్కడ ప్రజలు ఆ నివాసంలోకి వెళ్ళి ఎలాంటి పరిస్థితి క్రియేట్ చేశారో చూసాం. అంతకుముందు అటువంటి సంఘటన శ్రీలంకలో కూడా చూసాం. ఇటువంటి చరిత్రలో మనకి చాలా చోట్ల అవుతూ ఉన్నాయి. కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో కానీ మొన్న ఎన్నికలు లేట్ అయ్యి ఉంటే దాదాపు అలాంటి పరిస్థితి ప్రజల నుంచి వచ్చి ఉండేది. అంత తీవ్రమైన ఆగ్రహంతో ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. అదృష్టం కొద్దీ డెమోక్రసీలో ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఎలక్షన్లో వాళ్ళ యొక్క కసి, కోపం ఈ ఓటు ద్వారా తీర్పిచ్చారు. అందుకే ఆయన ఎక్కడైతే రాజధాని అన్నాడో విశాఖపట్నం, అటువంటి విశాఖపట్నంలో మరి పల్లా శ్రీనివాస్ కావచ్చు, నాకు కావచ్చు, మొత్తం 90,000కు పైగా మెజార్టీతో మేము గెలిచాం. అలాగే అర్బన్లో ఎవరైతే ఆయన క్యాపిటల్ అంటా ఉన్నాడో అన్ని చోట్ల కూడా 80,000, 70,000, 60,000 మెజార్టీలు చూస్తే ఒక పార్లమెంటు సభ్యులకు వచ్చే విధంగా మెజార్టీలతోటి ఇక్కడ ఎన్నికల్లో గెలిపించారు.